నమస్తే నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్ ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి. నిన్న ఎపిసోడ్ చూసాక నాకు ఒకటి అనిపిస్తుందండి, ఈ డెమోన్ని అండ్ ఆ రీతు చెడగొడుతుంది, పవన్ కళ్యాణ్ తనూజ చెడగొడుతుంది. ఎందుకని అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అనగా, తనూజ ఏదైతే గేమ్ ఉందో నిన్న ఆడినప్పుడు పవన్ కళ్యాణ్ మన పీకే కేర్ చెప్పిందంటే, నువ్వు కెప్టెన్ అవ్వకపోతే మీ అమ్మ ఫీల్ అవుతుందో లేదో తెలియదు కానీ నేనైతే ఫీల్ అవుతానని చెప్పడం జరిగింది. నాకు అర్థం కాదు అసలు కళ్యాణ్ గురించి నెగిటివ్గా ఎన్నిసార్లు చెప్పిందో. ఎమాన్యుయల్కి ఏదైతే ఎమాన్యుయల్ భరణి ఇప్పుడు దూరం పెట్టేశారు కాబట్టి కళ్యాణ్తో ఏదైతే తనూజ ఉందో క్లోజ్ అవడం జరిగిందని నాకు అనిపిస్తుంది. అండ్ రీతు వచ్చి తనూజాకి, ఎందుకంటే రీతు ఎగ్నెస్ట్ హౌస్ మొత్తం రీతుకి ఎగ్నెస్ట్ అయిపోయింది. ఓన్లీ డెమోన్ పవన్ కళ్యాణే డెమోన్ పవనే ఉన్నాడు. అండ్ ఈ ఎపిసోడ్ ఏదైతే నిన్నటి ఎపిసోడ్ చూసేసరికి తను వెళ్ళి బాత్రూంలో ఏడడం జరిగింది. బాత్రూంలో ఎందుకు ఏడ్చిందో నాకు అర్థం కాలే. ఒక బాండింగ్ అంటే మామూలు బాండింగ్ అంటారు, ఒక ఫ్రెండ్లీ బాండింగ్ అంటున్నారు. బట్ వచ్చి తను ఏదైతే ఏడుస్తుందో మాత్రం నాకు తెలియట్లేదు. అసలు ఎందుకు అంతలాగా ఏడుస్తుంది? అసలు ఫ్రెండ్షిప్ అన్నప్పుడు అలా ఎవరైనా ఏడుస్తారా? తను పిచ్చి అయిపోతుంది అసలు తిని కెప్టెన్ అవ్వడని. అంత క్లియర్ కట్గా సంజనా గారు అన్న మాటలో ఏమాత్రం కూడా తప్పు అయితే అనిపించలేదు. సంజనా గారు ఏదైతే ఉన్నదో అన్నది, గట్ ఆవిడ ఏదైతే చెప్పే విధానం అయితే ఆవిడ కరెక్ట్గా అనిపించలేదు తప్ప, కానీ ఆవిడ మాత్రం కరెక్ట్గానే చెప్పింది. ఏదైతే ఇంట్లో ఒకటి తిని అన్నదని ఈరోజు అయితే సంజనా గారు అన్నారని టాపిక్ కాదు, కానీ ఐషా ఇంట్లోకి వచ్చింది వైల్డ్ కార్డ్గా, ఫైర్ స్టోమ్స్గా. తను అదే చెప్పింది, మనం దివ్వల మాధురి గారు అదే చెప్పారు. రమ్య వచ్చి ప్రతి ఒక్కరు కూడా రీతు డెమోన్ బాండింగ్లో డెమోన్ గేమ్ ఈరోజు టాప్ కంటెస్టెంట్, టాప్ 5లో ఉండాల్సిన వచ్చి ఒక కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరు కూడా స్ట్రాంగ్ అని ఎమాన్యుయల్, పవన్ కళ్యాణ్ ఇలాంటోళ్ళు తన గురించి అలాగ అనుకున్నప్పుడు ఏదైతే రీతు గేమ్ వల్ల తన గేమ్ పడిపోతుందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఈ తనూజ వచ్చి ఏదైతే గేమ్ ప్లాన్ ముద్దమందారో పువ్వుల జోబులు అన్నట్టు చెప్పి పవన్ కళ్యాణ్ చెడగొడుతుంది. వీళ్ళిద్దరు ఉండకపోతే మాత్రం వీళ్ళిద్దరు మాత్రం టాప్ కంటెస్టెంట్, టాప్ 5లో సింపుల్గా వెళ్ళిపోయి టాప్ 1, 2, 3 పొజిషన్లో అసలు గేమ్ ఆడాల్సిన వ్యక్తులు. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.